హాయ్. హాయ్. మీ పేరు? గణపతి నాయుడు. గణపతి నాయుడు. ఓకే. నిన్న గేమ్ చేంజర్ నుంచి హైరానా సాంగ్ రిలీజ్ అయింది, చూసారా? చూసాను. ఎలా ఉంది? సూపర్ ఉంది. మొత్తం ఆ ఫ్రేమ్సే కానీ ఆ లొకేషన్సే కానీ వాళ్ళిద్దరు రొమాంటిక్ వైబే కానీ ఆ సాంగ్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. నో బోరింగ్. ఓకే ఓకే. అండ్ అలాగే ఈరోజు పుష్ప మూవీ నుంచి ఫీలింగ్స్ సాంగ్ ఒకటి ప్రోమో రిలీజ్ చేశారు. సో అదేలా ఉంది? సాంగ్స్ అనేవి కంపేర్ చేయలేము, బట్ నాకైతే రామ్ చరణ్ గారి సాంగ్ నచ్చేసింది. ఈ సాంగ్ కూడా వచ్చాక ఆ సాంగ్ ఈ సాంగ్ కంపేర్ చేయొచ్చు. కంపారిజన్ అనేది అసలు ఉండదు సాంగ్స్లో. ఆ సాంగ్ వైబ్ ఆ సాంగ్కే ఉంటుంది, ఈ సాంగ్ వైబ్ ఈ సాంగ్కే ఉంటుంది. ఓకే. అంటే నార్మల్గా ఒక పెద్ద సినిమా నుంచి సాంగ్ ప్రోమో కానీ సాంగ్ ఏదైనా బయటికి వదిలేటప్పుడు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా ఈరోజు ఫీలింగ్స్ సాంగ్ పుష్ప నుంచి ఒకటి రిలీజ్ చేశారు. అంటే ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బయట మెగా వర్సెస్ అల్లు వార్ ఒకటి నడుస్తూ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ ప్రోమో రిలీజ్ చేశారని అనుకోవచ్చా? లేదండి, నేను పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫ్యాన్. ఆయన సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ రోజు చూసే ఫ్యాన్, అభిమానం నేను. అటువంటిది నేను 10th క్లాస్ 7th క్లాస్ నుంచి ఆయన ఫోటోలు స్టేటస్లు పెట్టుకుని స్టోరీలు పెట్టుకునే టైపు. కానీ డిసెంబర్ 5 వెళ్తా, మన టీఎఫ్ఏ అండి, మన తెలుగు ఇండస్ట్రీ వెళ్ళాలి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఒక పెద్ద సినిమా స్టార్ట్ అవుతుందంటే చాలా మంది లైఫ్లో తినడానికి ఉండడానికి ఇబ్బంది లేకుండా ఉంటాయి. అటువంటిది మన సినిమాలు మనం ట్రోల్ చేసుకోవడం ఏంటి, మనకు మనం ఆపోజిట్ అవ్వడం ఏంటి. నేను ఖచ్చితంగా డిసెంబర్ 5 వెళ్తాను. గేమ్ చేంజర్ మూవీ కూడా వెళ్తాను, నో డౌట్. రెండు మూవీ సూపర్ హిట్ గానే ఉంటాయి, దాన్ని తీయడానికి లేదు, కంపారిజన్ అసలే లేదు. పుష్ప మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? పుష్ప ఆల్రెడీ మనకి ఎంత హైప్ ఇచ్చింది నార్త్లో కూడా. వాళ్ళు నార్త్లో బీహార్ దగ్గర చూడొచ్చు మనం, వాళ్ళ లారీలు వెనకాల పుష్ప 2 తగ్గేదేలే సింబల్స్ వేసుకొని. అంటే మన తెలుగు ఇండస్ట్రీ అక్కడ దాకా వెళ్ళింది, బాలీవుడ్ రేంజ్ వెళ్ళింది అంటే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. ఇంకా దానిలో ఇంకేముంది, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి తప్పితే తగ్గే ఛాన్సే లేదు. సుకుమార్ గారి డెడికేషన్ మనకు తెలుసు, అల్లు అర్జున్ గారి డెడికేషన్ కూడా మనకు తెలుసు. కంపల్సరీ పక్కా 100% హిట్ అవుతుంది మూవీ. ఆ స్టోరీ వైబ్లో కానీ, ఆయన న్యాచురల్ యాక్టింగ్ కానీ, ఆయన స్లాంగ్ కోసం కానీ చూడొచ్చు మూవీ, ఖచ్చితంగా చూడాల్సిన మూవీ పుష్ప. థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అండి. నిన్న గేమ్ చేంజర్ నుంచి హైరానా సాంగ్ రిలీజ్ అయింది కదా, చూసారా? చూసాను, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత శ్రేయా ఘోషల్ గారు వాయిస్ అండ్ కార్తీక్ గారి కాంబినేషన్లో మెలోడీస్కి వాళ్ళిద్దరూ పెట్టిన పేరు చాలా బాగా పాడారు. నాకు ముఖ్యంగా చెప్పాలంటే తమన్ గ్రేట్ అనుకోవచ్చు, ఎందుకంటే తమన్ ఇప్పుడు ఒక లాస్ట్ 2 years నుండి మొత్తం సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్పెషలిస్ట్గా మారిపోయారు. ఆయన నుంచి ఇలాంటి మొత్తం ఆహ్లాదకరమైన స్పెషల్ మెలోడీ సాంగ్ రావడం నాకు చాలా బాగా అనిపించింది. కొంచెం ఎక్కడో మాస్టర్ సాంగ్లా వినిపించిన రామ్ చరణ్ వాళ్ళ డాడీయే కాబట్టి, అదే రామ్ చరణ్ వాళ్ళ డాడీయే చిరంజీవి గారు కాబట్టి ఆ ఛాయలు కంపల్సరీ కనపడతాయి. కానీ ఉన్నంత సాంగ్ బ్యూటిఫుల్గా ఉందండి. ఆ లొకేషన్స్ కానీ, శంకర్ గారు అంటే మనకు శివాజీ సినిమాలో వాజీ సాంగ్ అది చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. శ్రేయ గారిని కూడా ఆయన చూపించినట్టు మళ్ళీ శ్రేయ గారిని ఎవరు చూపిలా. అలా కైరా అద్వానీని కూడా కొంచెం అద్భుతంగా అందరూ శ్రీదేవి లెక్క ఉందంటున్నారు చూడడానికి. అలా ఆ క్రెడిట్ అంతా శంకర్ గారు అనుకుంటా. ఈ మామూలుగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో అందరూ పాటలు వస్తే వాష్రూమ్కి వెళ్ళిపోతున్నారు కదా, ఈ పాటకి కంపల్సరీ అందరు కూర్చొని చూస్తారేమో, అలా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొత్తం శంకర్ గారు అంటే సాంగ్స్ కూడా ఆయన బడ్జెట్ ఎక్కువ ఉంటాయి మన రాఘవేంద్ర గారి తర్వాత. అలా ఈ విజువల్ చూస్తేనే జస్ట్ మనకు టీజర్లోనే మొత్తం రెడ్ బ్యాక్గ్రౌండ్లో హీరోయిన్ ఉండడం, వైట్ వెనకాల ఒక బిల్డింగ్ ఉండడం, చాలా విజువల్ ఎఫెక్ట్ చూడడానికి చాలా ఆ ఒక్క సాంగ్ చూసి వచ్చేమో అలా ఉండేలా అనిపించింది నాకైతే. ఓకే అండి. అండ్ అలాగే ఈరోజు పుష్ప 2 నుంచి ఫీలింగ్స్ సాంగ్కి సంబంధించిన ప్రోమో ఒకటి వదిలేరు బయటికి. అంటే నిన్న అది రిలీజ్ అవ్వడం అంటే పెద్ద సినిమా నుంచి ఒక సాంగ్ ఏదైనా బయటికి వస్తుందంటే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ లేకుండా ఈరోజు ప్రోమో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ మెగా వర్సెస్ అల్లు వార్ ఒకటి బయట నడుస్తూ ఉంది, దానికి పోటీగా రిలీజ్ చేశారని అనుకోవచ్చు. అంటే మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటే అని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే జస్ట్ ఎవరో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చూడలేక అలా క్రియేట్ చేస్తున్నారేమో. ఎందుకంటే అన్స్టాపబుల్లో అల్లు అర్జున్ గారు చాలా బాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకా పాలిటిక్స్లో వెళ్ళకపోయింటే మొత్తం ఆయన కూడా ఇండియా మొత్తం సూపర్ స్టార్ అయ్యేవారు. ఇప్పుడు ఉన్నంత వరకు పాలిటిక్స్లో ఆయన సూపర్ స్టార్ అయ్యారు, మహారాష్ట్రలో అంతా ఆయన క్రేజ్. ఇప్పుడు అల్లు అర్జున్ క్రేజ్ కూడా మనం మన పాట్నాలో ఆడియో ప్రీ రిలీజ్కి వెళ్ళారు కదా హిందీ టీజర్కి. అసలు పాట్నాలో అంత క్రేజ్ అల్లు అర్జున్ గారు చూసి మొత్తం బాలీవుడే కులుకుంటుందని విన్నా నేను. ఎందుకంటే వాళ్ళ సినిమాల్ని పోస్ట్పోన్ చేశారు. అదే మన ఛత్రపతి శివాజీ వాళ్ళ అబ్బాయి బయోపిక్ ఒకటి వస్తుందని విన్నాను కదా, మన ఉరి సినిమా హీరో కత్రినా కైఫ్ వాళ్ళ హస్బెండ్ పుష్ప 2 పోటీగా రిలీజ్ పెట్టారు. కానీ పుష్ప 2 క్రేజ్ చూసి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవాలంటే పుష్ప 2 క్రేజ్ ఎంత ఉందో మనం ఆ ఊహకే వదిలేయచ్చు. ఇంకా ఈ సాంగ్ ఆ సాంగ్ కంపేర్ అంటే అది మాస్ సాంగ్, ఇది క్లాస్ సాంగ్. మాస్ ఆడియన్స్కే
చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, క్లాస్ ఆడియన్స్ ఉంటారు, క్లాస్ మాస్ మిక్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఇప్పుడు ఈ రిలీజ్ అయిన సాంగ్ క్లాస్ మాస్ ఆడియన్స్ ఇద్దరికి నచ్చేలా ఉంది. వేటి సపరేట్ ఉంది కాబట్టి, కానీ దేవిశ్రీ ప్రసాద్ గారు కాబట్టి కొంచెం ఆయన ఒక క్రేజ్ పడిపోలేదు, ఇంకా నేను మ్యూజిక్ నాది ఇంకా బతికుందని నిరూపించారు ఆయన ఈ సాంగ్తో. దేవిశ్రీ ప్రసాద్ గారు పుష్ప 2 సాంగ్స్తో మళ్ళీ బ్యాక్ బోన్ దేవిశ్రీ ప్రసాద్ గారు కంపల్సరీ అవుతారు మ్యూజిక్ పరంగా అని నేను అనుకుంటున్నాను అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.